ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా అటవీ శాఖ ఆధ్వర్యంలో ఆంజనేయ స్వామి అరణ్యంలో వనదర్శిని కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగయత్వ స్కూలు, కేంద్రీయ విద్యాలయం భువనగిరి, రాయగిరి స్కూల్ విద్యార్థులు వన పరిచయంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రాఖీ, వేప, మర్రి, మారేడు, వెదురు, ఎర్రచందన మొక్కలు నాటి వాటి ప్రయోజనం, ఉపయోగాలు గూర్చి ఫారెస్ట్ అధికారులు విద్యార్థులకు వివరించారు. ఒక్కొక్క మొక్క యొక్క శాస్త్రీయ నామము ప్రపంచవ్యాప్తంగా అదే పేరుతో పెట్టి పిలుస్తారు. ఇప్పుడు ఒక్కొక్క ప్రాంతానికి మనం ఆంగ్ల భాషలో వేరేగా ఉంటుంది, మన లోకల్ భాషలో మనం మాట్లాడుకోవడం జరుగుతుంది. కానీ ఈ శాస్త్రీయ నామం అనేది ఉండడం వల్ల ప్రపంచవ్యాప్తంగా పిలవడం జరుగుతుంది. దానివల్ల మొక్కల గురించి, వాటి యొక్క ఉపయోగాల గురించి ఇది మీకు తెలియజేయాలా, ఎందుకంటే విస్తృతంగా మీ యొక్క జీవితంలో మొక్కలు నాటేందుకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి మన జిల్లా కలెక్టర్ గారు మరి హనుమంతరావు గారు ఐఏఎస్ గారు వారు కూడా వచ్చినందుకు మీరందరూ కూడా చప్పట్లతోటి వారికి ధన్యవాదాలు తెలియజేయాలి. భవిష్యత్తులో మీరు వృద్ధిలోకి రావాలంటే ఒక లక్ష్యం పెట్టుకోవాలి. ఇంతకుముందే మనకి ఇన్స్పెక్టర్ గారు మీకు చెప్పడం జరిగింది, ప్రతి ఒక్కరికి ఒక గోల్ ఉండాలండి. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తరఫున మంచి కార్యక్రమం. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో